అందరికీ జై భీమ్. ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన అన్న నల్ల బాబన్న గారికి, జ్ఞాన ప్రచార సభ కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా ఇంతకుముందు పస్నూర్ అన్న చెప్పినట్టుగా ఎవరి పాటలైతే వింటూ పెరిగినామో ఆ పాటలు విని పెరిగిన వాళ్ళంట నేను ఒక్కరిని. అందులో జయరాజ్ అన్న నిజంగా ప్రకృతి కవి. కొంతమంది కవులు మన దాంట్లోనే ఉంటారు, కానీ వాళ్ళు రాసే విధానంలో చాలా బాగుంటుంది, కానీ ఆచరణ విధానంలో తీసుకుపోయి హుస్సేన్ సాగర్లో ముంచేస్తారు. కానీ రాస్తూ ఆచరణలో పాటించి మాలాంటి వాళ్ళందరికీ నిజంగా ఒక దిక్సూచిగా ఉన్నారు జయరాజ్ అన్న. అందుకు ఒకసారి గట్టిగా అన్నకు సపోర్ట్ కొట్టాల్సిందే. తర్వాత ఓపెన్గా చెప్పాలంటే ఎస్సీ కమ్యూనిటీలో కూడా విస్మృతం ఉంది. మాదిగ వాళ్ళు చిందు వాళ్ళను, డక్కల వాళ్ళను కొన్ని చోట్ల హీనంగా చూస్తారు. ఇప్పటికి కూడా ఆ కల్చర్ ఉంది. మాల వాళ్ళు మాలలో ఉన్నటువంటి మాల దాసర్లను కావచ్చు, లేకపోతే గుర్రపు మాలలను కావచ్చు, మాస్టీలను కావచ్చు, మాల మాస్టీలు, మాదిగ మాస్టీలు ఇద్దరు ఉంటారు. వీళ్ళను చిన్న చూపు చేసే సంస్కృతి ఇప్పటికీ ఉన్నది. కానీ దానికి నేను విరుద్ధంగా ఉపకులాల పిల్లని చేసుకోనని 2 నెలలు తిరిగిన. ఎవరు నాకు పిల్లని ఇయ్యలే. అందరం బాగుండాలి, అందరం కలవాలని చేస్తే తీసుకుపోయి నన్ను వాళ్ళు ఎక్కడ ట్యాంక్ బండ్ కట్ట కింద కూర్చోబెట్టారు వద్దయ్యా అని. సరేలే అనుకున్నాం. కానీ వీటన్నిటిని తట్టుకొని ఒక్క కళను నమ్ముకొని, నిజంగా నాకు సమ్మయ్య బాబుతో ఒక 15 సంవత్సరాల పరిచయం ఉన్నది. అతను కనుక వేషం వేస్తే నిజంగా జాంబవంతుడు మన కళ్ళ ముందట ఉన్నట్టే అనిపిస్తుంది. అంటే కుల పురాణాన్ని చెప్తా ఉంటే ఒక్కొక్క కులాన్ని, ఒక్కొక్క తత్వాన్ని, అందులో ఉన్నటువంటి కులాల్లో ఉన్నటువంటి ధోరణిని సంవాదంలో చెప్తా ఉంటే ముందట ఓడన్నా మనం అంటే వాడేటినోడు ఉంటే చక్క ఇంట్లో ఫ్యాన్ పోయి ఉరేసుకొని చచ్చిపోయేటట్టు కూడా ఉంటుంది. అంత సంవాదం ఉంటుంది. అట్లాంటి గొప్ప కళాకారుడు పద్మశ్రీ గడ్డం సమ్మయ్య బాపు గారికి స్వాగతం బాపు. ఇందాకనే అద్భుతమైన తత్వగీతాలను బుర్రవీణ ద్వారా, బుర్రవీణ అంటే మనది, ఆ వీణ వేరు. నేను అందుకోసమే వీణ అంటే బుర్రవీణ. మనది నిజంగా బుర్రవీణ, వాళ్ళది బుర్ర లేని వీణ. ఒక రకంగా చెప్పాలంటే ఈ బుర్ర వీణ ద్వారా మన బుర్రలకు మంచి తత్వగీతాలను, లేకపోతే ఇంకొకటి ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే మిత్తలు అయ్యేవారులు అని ఉంటారు మన దాంట్లోనే పూజారులు. ఇదే వీణను వాయిస్తూ ఉంటారు. వాళ్ళు వైష్ణవాన్ని, శైవాన్ని బోధిస్తూ ఉంటారు. అట్లాంటి దాంట్లో మన బాపు దాసరి కొండప్ప బాపు కూడా. కాబట్టి ఆ ప్రతిభకు ఈసారి పద్మశ్రీ వచ్చింది. ఈ బుర్ర వీణలో నాకు తెలిసి చివరి కళాకారుడు బాపు. కాబట్టి ఈ కళను మనం దక్కించుకోవాలి. నేను ఇక్కడ నిలబడి మాట్లాడడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ సార్. అందుకు సార్ కూడా చాలా ధన్యవాదాలు. ఇక ఇక్కడికి రావడానికి నిజంగా చాలా పస్నూర్ అన్న చెప్పినట్టు నాకు అప్పుడప్పుడు అరే నేను రాస్తాను రాసేటోడి కింద జమ చేయరు, పాట పాడితే పాట కింద జమ చేయరు, కొట్టేటోడి కిందనే జమ చేస్తారే. నేను రానన్నా అని చాలాసార్లు అన్నతోటి గొడవైన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాగా తమ్ముడు ఇట్లా ఉండాలని సంలాయించి చెప్పిండు రవీందర్ అన్న. అన్నని నేను గురువు లెక్కనే స్వీకరిస్తా. జిల్కర్ అన్న కావచ్చు, వీళ్ళందరూ నాకు గురువులు. కాబట్టి మాకందరికీ అవార్డు రావడానికి ప్రధానంగా ఒక పర్సన్ ఉండన్న. ఆయన ఎవరంటే తెలంగాణ భాష సంస్కృతి శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ సార్. ఆయనే ఒక బీసీ పద్మశాలి బిడ్డ. కానీ ఈ తెలంగాణలో ఉన్న ప్రతి కళారూపాన్ని ఎక్కడ ఎవరైతే నిష్ణాతులు ఉంటారో, విస్మృతానికి గురైనటువంటి కళారూపాలు ఉంటాయో వాళ్ళ దగ్గరికి పోతాడు. మొన్నటికి మొన్న ఒక్క ఊర్లో 50 సంవత్సరాల నుండి సాటింపు చేస్తుంది మట్టడ సారమ్మ. ఎవరికన్నా నాకు అవార్డు వచ్చిన తర్వాత నన్ను అడిగింది, ఈసారి కూడా మనం ఏదన్నా మూల రూపాల కళారూపాలు ఏమన్నా ఉన్నాయా తమ్ముడు అని అడిగితే ఉన్నాయి సార్ అని చెప్పిన. ఏంటంటే ఆ ముచ్చర్ల గ్రామానికి నేను ఒకసారి విజిటర్గా పోతే ఆ అమ్మ సాటింపు చేస్తుంది. సాటింపు చేస్తే ఉంటే ఆ ఊరంతా నేను తిరిగిన అమ్మతో పాటు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అవ్వ సాటింపు చేస్తున్నావు అంటే, బిడ్డ నేను 5 రూపాయల కరెంటు ఉన్నప్పటి నుండి సాటింపు చేస్తున్నా, మా ఊళ్ళో మా ఊళ్ళకి నేనే డప్పులు కొట్టి నేర్పించిన అని చెప్పింది. అరే అమ్మ పోయి పంతులు మొక్కుతారు మన వాళ్ళ కాలం, మన ముఖమాని సాగిలవాడి నాకు ఎంత ఉంటే అంత ఇచ్చేసి అవ్వ మంచిదని చెప్పిన. నాకు అది బొమ్మ తిరిగితే సారీ అవ్వ ఉంది ఇట్లా అని చెప్తే ఆమెకు మొన్న ప్రభుత్వం అధికారికంగా ఉమెన్స్ డే రోజు ఆమెకు సన్మానం చేస్తూ 1,00,000 రూపాయలు ఇచ్చింది. కాబట్టి మనం కష్టపడితే ఏదైనా వస్తుంది. అవ్వ కూడా తెలియదు, నాకు కూడా తెలియదు అవ్వకు 1,00,000 రూపాయలు వస్తాయని. ఇప్పుడు పద్మశ్రీలు వస్తాయని వీళ్ళకి తెలుస్తుందా? బాపు వాళ్ళు కష్టపడ్డారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే
రీసెంట్గా మన మీద సోషల్ మీడియాలో దాడులు అయినాయి. వాడు ఎంత దాడులు చేస్తే మనం ప్రతి దాడులు పక్కా చేస్తాం. కాదంటే వాడు నా మీద కత్తి పట్టుకొని వస్తే నేను డప్పు పట్టుకొని పోతా. ఎందుకంటే వాడు చచ్చిపోతే నేను సావు డప్పు కొట్టేస్తా. అది మన కెపాసిటీ. ఇంతకుముందు నన్ను చంపాలని ప్లాన్ చేశారు, వాడు ఏం చేయలేదు. మన వాళ్ళకు మూలవాసులకు ఇద్దరికి పద్మశ్రీలు వచ్చినాయి. ఇదన్నిటినీ మీరు మమ్మల్ని దండేస్తే మీరు ఎంత గట్టిగా కింద కొడితే మా వాళ్ళు అంతా ఎగురుతారన్న ఉద్దేశంలోనే ఈ స్టోరీ అంతా చెప్పిన. ఇది నిజం. ఇక డప్పు విషయానికి వస్తే, నేను మా గురువు కుంపటి సూర్యభవంతరావు సార్ దగ్గర ఊళ్ళో చిన్నప్పటి నుండి డప్పులు కొడతాం, కానీ దీంట్లో క్లాసికల్ ఉన్న నాకేం తెలుసు తెలియదు. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత సాటింపు అంటే ఇది ఈ జతితోటి పిలుస్తారు. లేకపోతే ఎవడన్నా చచ్చిపోతే ఇగో సావు దప్ప అంటే ఇది. లేకపోతే ఊళ్ళో మైసమ్మల పెండ్లి లేకపోతే జాతర అవుతుందంటే ఇది అని మా గురువు కుంపటి సూర్యభవంతరావు సారు మాకు జతులని చెప్పిండు. అందులో మొట్టమొదటిగా ఇప్పుడు సాటింపు జతి. సాటింపు జతిలో ఇప్పుడు మన ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది కాబట్టి మనం ఎట్లా మొబిలైజ్ చేస్తాం ఊర్లల్లో. మొదటి విలేకరు డప్పే కదా ఊళ్ళో తీసుకుపోయింది, కానీ ఇక్కడికి కూడా తీసుకురావడానికి బాబన్న జ్ఞాన ప్రచారక సభ దీని వెనకాల ఉన్న కమిటీ. ఆ సందర్భంగా నేను ఒక జతులను ఒక 3-4 జతులను వాయిస్తా. ఎక్కువ మాట్లాడితే క్షమించండి, ఓకేనా? సాటింపు జతి. జగు జగ్గున్న కున్న కున్న జగు జగ్గున్న కున్న కున్న జగు జగ్గున్న కున్న కున్న జగు జగ్గున్న కున్న కున్న. యావబందికి తెలియజేయనది ఏమనగా, జ్ఞాన ప్రచారక సభ ఆధ్వర్యంలో నల్లబాబన్న గారి ఆధ్వర్యంలో మనకు అద్భుతమైన అంబేద్కర్ సార్ ఐడియాలజీ మీద అద్భుతమైన 2 రోజుల వర్క్షాప్ నడిచింది. పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారు, పద్మశ్రీ దాసరి కొండప్ప గారు, ప్రకృతి కవి జయరాజన్న గారు, అదేవిధంగా డాక్టర్ పసునూరు రవీంద్రన్న గారు, వీళ్ళందరూ వచ్చేశారు. ఇది సాటింపు చేతి, ఆది చేతి. ఆ తర్వాత కొంచెం ముందుకు పోతే ఊళ్ళలో జాతరలు అవుతాయి. మనకు జాతర డప్పులు కొడతారు, కానీ అది ఏ జాతి అంటామో తెలియదు. దాన్ని జాతర జాతి అంటారు. జామ్ జామ్ తక్కత జామ్ జామ్ తక్కత జామ్ జామ్ తక్కత జామ్ జామ్ తక్కత జామ్ జామ్ ఇది జాతర చేతి. అదేవిధంగా మన ఊర్లల్లో అరే పులి అడుగు టైగర్ డ్యాన్స్ అంటారు. దాన్ని ఏ విధంగా మనం శాస్త్రీయ కోణంలో చూడాలంటే తకిట తక దిమిత తత్త తకిట తక దిమిత తకిట తక దిమిత తత్త తకిట తక దిమిత. టైగర్ డ్యాన్స్, మనకు పులి అడుగు చేతి అంటారు. సరే ఇవన్నీ కొడతారు, మీరు జాతర చేతి కొడతారు. మరి సావు డప్పు ఉంటుంది కదా, పెళ్లి డప్పు ఉంటారు కదా, దీన్ని ఎట్లా కన్వర్ట్ చేయాలంటే జామ్ తత్త కీట త కీట త జామ్ 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 జామ్ తత్త జామ్ జామ్ తత్త కీట త కీట త.
తకదిన్నుతోం 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 తకదిన్నుతోం. దద్దద్దద్ద కిడతక్ దద్దద్దద్ద. ఇది క్లాసికల్లో తాళ వరుసలని 9 రకాల వరుసలు ఉంటాయి అన్న డప్పుల. ఈ 9 రకాల వరుసలకు 37 తాళాలు ఉంటాయి డప్పులో. ఇవన్నీ తీసుకుపోయి నా మృదంగం మీద వచ్చింది, నా తబల మీద వచ్చింది అని చెప్తారు. కానీ ఊర్లో ఎవడన్నా చచ్చిపోతే ఆడ డప్పు కొడతా ఉంటే పాపం చచ్చిపోయిండేమో అని అంటారు. లేకపోతే పెళ్ళి అయితే పెళ్లి డప్పు కొడితే పెళ్ళి అవుతుందని అంటారు. లేకపోతే అరే ఎల్లమ్మ డప్పులు అవుతున్నదేమో ఆ ఎల్లమ్మ డప్పులు పోషమ్మ బోనాలు చేస్తూ ఉంటే ఆ డప్పు శబ్దం చూసి వీళ్ళ ఏదో సంఘర్షణ జరిగింది లేకపోతే మంచి షేడ్ అయిందనేది తెలుస్తుంది. కానీ వీళ్ళకు అంటే ఏం తెలుస్తుంది? వాడు లేచిపోను తెలియదు, లేకపోతే అన్న కూర్చొని తెలియదు. దాన్ని కూడా మనం ప్రయోగాలు చేసినాం. మన గురువు ప్రయోగం చేసి గెలిచిండు, అది మన దగ్గర పుట్టినదే. అందుకోసమే తగతత 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 తక్కిట్ట 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 కిడతాదు తక్కిట్ట 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 కిడతాదు. తక్కిట 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 కిడతాదు. తక్కిట తక్కిట జామ్ తక్కిట తక్కిట జామ్ తక్కిట తక్కిట జామ్ తక్కిట తక్కిట జామ్. ఇది పాల వరుసలు. ఇంకా కొంచెం మనం క్లాసికల్ కు పోతే తత్త కిడతాతుత తత్త కిడతాతుత తత్త కిడతాతు తత్తతాకు తత్తతాకు తుంత తదిగినతో తదిగినతో తదిగినతం తదిగినతో తదిగినతో తదిగినతం. తదిగినతో దిత్త తదిగినతం తదిగినతో తదిగినతో తదిగినతం తదిగినతో తదిగిన నిరో తదిగినతో తదిగినతో తదిగినతం. జెన్నుత జెన్నుత జెన్ను జెన్నుత తిరుగుతా. అందరు గట్టిగా సప్పట్లు కొట్టరు ఒకసారి. మా పసునూరు అన్న రావాలి. ఇంకో డప్పు ఉంటే బాగుండు. ఉండండి పాపం. జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత జెన్ను జెన్నుత తిరుగుతాం. 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 తిరుగుడు 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 తజ్జన్నుత తిరుగుడు 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 తజ్జన్నుత 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 తిరుగుడు 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 తజ్జన్నుత. తిరుగుడు తజ్జన్నుత తిరుగుడు తజ్జన్నుత తజ్జన్నుత తిరుగుడు తజ్జన్నుత తిరుగుడు తజ్జన్నుత తజ్జన్నుత. తిరుగుడు 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 తజ్జన్నుత తిరుగుడు 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 తజ్జన్నుత. ఇట్లా మనకు
మనకు చాలా రకాల వైరుధ్యాలు, మన డప్పులో వివిధ రకాలైనటువంటి చాలా సరుకులు దరువులు మన డప్పులో ఉంటాయి. వాళ్ళు మా మృదంగంలో పుట్టింది, మా తబలాలో పుట్టింది అని చెప్తారు. అసలు మనిషి పుట్టినప్పుడే డప్పు పుట్టింది, మనిషి పుట్టినప్పుడే డప్పు పుట్టింది. ఆ తర్వాత ఇవి గతులు, ఇవి శృతులు, ఇవి శ్రోతాలు అని ఒక నీడ లెక్క ఇవి మన ఇంట వాడి వచ్చినాయి తప్ప నిజంగా సంగీతం ఓ దగ్గరలో ఉన్నదంటే ఆదిమ మానవుడు మాదిగోళ్ళు కూడా కబ్జా చేశారు. కానీ గిరిజనులు ఎవరైతే ఆదివాసులు ఉంటారో వాళ్ళదే నిజమైనటువంటి డప్పు. సరే, జాంబవంతుడు తర్వాత ఆ కప్పంజీరి అది చేసిండు ఇంకోసారి, లేకపోతే మన ఆదిశక్తిని చంపడానికి ఇట్లా ప్రయోగం చేసిండని రకరకాల పురాణాలు మన తెలుగు సాహిత్యంలో కానీ జానపద కథల్లో, ముఖ్యంగా మన బైండ్ల వారు చెప్పేటువంటి కథల్లో చాలా అద్భుతంగా కనిపిస్తాయి. కాబట్టి వీటన్నిటికీ మూలం ఏది? ఇప్పుడు మీకు అర్థమైంది. ఈ సంగీతానికి అమ్మ ఓలు అన్న మాట్లాడుర్రి, మీరు తప్పు చెప్తురా, నాకు డప్పు అని అంటే తప్పు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఈ సంగీతానికి మూలం ఏది? ఈ సంగీతానికి అమ్మ ఓలు, ఆదినాదం ఏది? డప్పు. అందుకోసమే వీటన్నిటికీ ఈ సంగీతానికి వీణ కావచ్చు, లేకపోతే రకరకాల వాళ్ళు చెప్పుకునేటువంటి తబలా మృదంగాలు, వీటన్నిటికీ మూలం మన డప్పు. ఇది ఆదినాదం, మన మూలవాసుల నాదం. నేను అందుకోసం అవార్డు వచ్చినాక నీకు ఎట్లా అనిపిస్తుంది అని నన్ను ఒక నేషనల్ మీడియా అడిగింది. అంటే మంచిగా ఉంది అని చెప్పిన. ఎవరికి డెడికేట్ చేస్తున్నావు అంటే పిక్చర్ నాది కావచ్చు కానీ దీని వెనకాల స్ట్రక్చర్ అయితే నాది కాదని చెప్పిన. ఊరిని అమ్మ ఈడేంద్ర అంటే జస్ట్ డప్పు నేను పట్టుకొని నిలబడ్డా, దీని వెనకాల నా ఉత్పత్తి కులాల మొత్తంగా చెప్పిన. చెప్పగానే ఆయన ఫోన్ కట్ చేసుకుంది. ఎందుకు కట్ చేసుకుంటా అంటే వానికి డప్పు అంటే పడదట. ఆయన ఏంటంటే బాపనైనా మన డప్పులు చెప్తారా అని అంటే, సరే అండి థ్యాంక్ యూ, చాలా బాగా వాయిస్తున్నారండి, మీకు సెలక్షన్ అయిపోయిందండి, మీరు లిస్టులో వచ్చారు కాబట్టి మీకు శుభాకాంక్షలు తెలియజేద్దామని చెప్పినామని అన్నారు. ఆ తర్వాత తెల్లారి నేను ఫోన్ ఎత్తకపోతే మా ఆవిడకి ఫోన్ చేసాడు. మీ ఆయన ఏం చేస్తాడని మళ్ళీ అడిగాను. మా ఆయన డప్పు కళాకారుడు సో అని చెప్తే మంచిది మేడం అని టక్కన కట్ చేసుకోండు పాపం. ఇప్పుడు వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ తెలంగాణ వచ్చిన తర్వాత ముగ్గురికి వచ్చిందన్న. ఒకటి, పేరణిలో మేమే పంతులము మేమే వంతులము అని ప్రగల్భాలు పలికేటువంటి సమాజంలో ఉంటే, ఒక లంబాడి సామాజిక వర్గానికి చెందిన ఒక గూడెంలో ఉన్నటువంటి బిడ్డ ధారావత్ రాజేష్ నాయకు ఆ పేరణి డ్యాన్స్ నేర్చుకుని నాకంటే ముందు ఆయనకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వచ్చింది. అది బాపనోళ్ళ చేతిలో ఉంటుంది. కానీ ఆయన నేర్చుకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయన దొక్కాలని చాలా ప్రయోగం చేసిండు. కానీ ఆయన టాలెంట్ అమెరికా, ఆస్ట్రేలియా అన్ని దేశాలు తిరిగి వచ్చిండు. ఎక్కడ వచ్చినా కానీ లాస్ట్కు ఆయన కూడా ఉస్తాద్ వచ్చింది గత సంవత్సరం. అంతకుముందు తెలంగాణ వచ్చినాక మొట్టమొదటి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఎవరికి వచ్చిందంటే మన సుఖసత్య తాత మనమడు డాక్టర్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత ఒగ్గు రవాణాకి వచ్చింది. అది దేనికి వచ్చిందంటే మన తోలు వాయిద్యమే అందరము ఫస్ట్ భూమి పుట్టగానే ఏం వాయిస్ స్టార్ట్ అయిందంటే ఓంకారం అని అంటారు కదా, అది దానికి సంబంధించినటువంటి వైష్ణవాన్ని శివాన్ని బోధించేటువంటి ఉంటది కదా, ఆ డోలు వాయిద్యానికి అది వచ్చింది. ఆ తర్వాత ఈ సంవత్సరం వాళ్ళకి వచ్చిందంటే ఈ డప్పుకు వచ్చింది. ఏంది నువ్వు ఇట్లా చెప్తున్నావు అంటే, ముగ్గురము నేను చిన్న 2 పంక్తులలో రాసుకున్నాం. ముగ్గురం ఉస్తాదులం, ముగ్గురం మూలవాసుల బిడ్డలం అని రాసిన. ముగ్గురం ఉస్తాదులం, ముగ్గురం మూలవాసుల బిడ్డలం అని రాస్తే పాపం నా ఫేస్బుక్ను ఒక వారం రోజులు పని చేయకుండా కొట్టేశారు నన్ను. అయినా సరే కాబట్టి ఇంత మంచి అవకాశం అన్న, ఎక్కువ మాట్లాడితే క్షమించండి. ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ అన్న ఆల్రెడీ కమెంట్ చేస్తున్నాడు, వచ్చిండు అంటే టైం అయిపోయిందని అర్థం, ఎగ్జిట్ కావాల్సిందే. కాబట్టి నేను ఇక్కడ ఉండి మాట్లాడడానికి కారణం హరికృష్ణ సార్. నిజంగా చెప్తున్నా, మన వాళ్ళందరినీ చాలా ఎంకరేజ్ చేసిండు కాబట్టి ఆ సార్కు థ్యాంక్ యూ. అదేవిధంగా మన ఇంటికి పోతే పంచాంగం వాళ్ళు అవుతాయి, ఏమో నాకు చెప్పలేదని మా ఆవిడ ఫీల్ అవుతుంది. కాబట్టి మా రవణతోటి మళ్ళీ ఫోన్ చేస్తారు, ఏం మాట్లాడరేదని ఎంక్వైరీ కమిషన్ ఉంటుంది మా వెనకాల ఒకటి. కాబట్టి బాబానకు అడుగుతారు, లేకపోతే భవానక్కకు అడుగుతారు. కాబట్టి మా ఆవిడ కూడా ఒక మంచి రైటర్, మంచి సింగర్, నన్ను చాలా అర్థం చేసుకొని మేము ఇంతకుముందు చెప్పినాం కదా, వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క కాకుండా మహనీయుల ఫోటోలు పెట్టుకొని పెళ్లి చేసుకున్నాం. మాది చాలా మంచి మ్యారేజ్. మా పెళ్లికి ఒక 2000 మంది వచ్చారు, ఆశీర్వదించరు. కాబట్టి అదే మార్గంలో ఉన్నాం. అప్పుడప్పుడు నామాలు పెట్టుకోలే మనం కూడా. రీసెంట్గా ఒక సినిమా ఫంక్షన్ జరిగింది, బాపు కూడా వచ్చిండు. వచ్చిన తర్వాత నేను ఇట్లా తెల్ల ప్యాంట్ ఇట్లా వేసుకొని పోలే, లాల్చి పైజామా వేసుకొని ఇట్లా ఒకటి ఎర్రది కండు ఆ జయరాజాన్ని ఎట్లయితే బ్యాగ్ వేసుకొని వచ్చిండో ఇట్లా వేసుకొని పోయిన తర్వాత ఇటో నామం మధ్యలో ఒకటి పేద బొట్టు పెట్టుకున్నా. పంతులు గారు నమస్కారం అండి అంటారు. ఓరిని అమ్మ, నేను పంతులు ఎప్పుడు అయిపోయిందో అని వెనక చూసుకుంటే ఓహో ఇది ఇట్లా అని ఈ మధ్య మొత్తం ట్రెండ్ అట్లనే చేస్తున్నా. ఇక ఇంకోటి ఏం చేయాలంటే ఇటొక ముక్కుపుడు, ఇది ఇటొకటి షౌపోవు, ఇది అంట బాబా నన్ను కుట్టిమని చెప్తిగా. ఎట్లా అంటే ఇటద్ద తుల ఊలాడాలి, ఇటద్ద తుల ఊడాలి. ఊలాడితే అప్పుడు దీనికి ఒక 2 దారాలు
ఇట్లా ఇట్లా వేసుకొని ఏర్సును కూడా ఇట్లా వెనకాల ఊలాటట్టు చేసుకుంటే అబ్బా మా పండితుడు వచ్చిరా అని పిలిచేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా తయారైదామని నా చిన్న కోరిక. కానీ మళ్ళీ వీడు దేవుళ్ళ దిక్కుపోతున్నాను నన్ను ఎవరు అనుకున్నా సంబంధం లేదు. నా లోపల నా దేవుడు ఏడుండో నాకు బాగా తెలుసు. నేను ఎవరిని తీసుకుపోయి ఏడ దింపుడు గల్లని చేయాలన్నా కూడా నాకు తెలుసు. కాబట్టి దయచేసి ఇంత మంచి అవకాశం ఇచ్చిన అన్నకు చాలా ధన్యవాదాలు. పెద్దలందరికీ నమస్కారాలు. జై భీమ్, జై భీమ్. కొత్త నినాదం మొదలు పెట్టాలి. జై భీమ్, జై భూమిపుత్ర. జై భీమ్, జై భూమిపుత్ర. నేను జై భీమ్ అంటా, మీరు జై భూమిపుత్ర అనాలి. ఎందుకంటే అందరం భూములకి వెళ్ళి పోయేటోళ్ళము, లాస్ట్ కట్టే పోతాం, ఈ నెలల్లో కలిసిపోతాం. కాబట్టి మనం లాగం చేస్తూ ఉంటారు. ఈ మధ్య మన బ్యాచ్ చాలా పెద్ద పెద్దగా అమరు అవుతుంది కదా, ఇంత ప్రసంగాలు చేసుకొని 10 సంవత్సరాల తరాన్ని, 10 సంవత్సరాల త్యాగాలను, నాలాంటోళ్లను, పసును రవీందర్ అన్న ఆయన ఎంత కష్టపడి ఒక్కొక్క మ్యాగజైన్ నడిపిస్తే చివరికి తీసుకుపోయి ట్యాంక్ బండిలా కాదు, దాని కింద ఏది బుద్ధుడు బొమ్మ ఉంది కదా, ఆ పాతాళంలోకి తీసుకుపోయారు. 10 సంవత్సరాల త్యాగాన్ని ఆగం చేసినాడు. కాబట్టి ఆగం చేసిన వాళ్ళని నేను మాత్రం వదిలిపెట్టాను. నేను మొన్ననే చెప్పిన అన్నకు, ఆల్రెడీ ఆ కవిత్వం రాస్తే నేను దంతర్రా తమ్ముడు అన్నాడు. కానీ ఏంగా తన్నినా సరే కానీ అది ఇప్పుడు పెట్టానా, టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతుందని చెప్పిన అన్నకు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి ఏది రాసినా కానీ. ఈ మధ్య మనం డైరెక్ట్ రాళ్ళు వేస్తే వాడు మన మీద కాళ్ళు వేసి తొక్కుతాడు. కానీ మనం తువాల్లో రాళ్ళు వేసి మన ముఖం పడగొట్టాలి. తువాల్లో రాళ్ళు వేసి ముఖం పడగొట్టుకుని నేర్చుకుంటేనే మనం సక్సెస్ అవుతాం. చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై భీమ్, జై భూమిపుత్ర. థ్యాంక్ యూ.